తాడిపత్రి అంటేనే అంత. అక్కడ పార్టీలు కాదు, పర్సనాలిటీలదే పెత్తనమంతా. పాలసీలు పథకాలు కాదు, పగలు సెగలే కీలకం. పొలిటికల్ గా మోస్ట్ హ్యాపెనింగ్ సెంటర్ గా పేరున్న తాడిపత్రిలో కొత్త ట్రెండ్ ఏంటి అంటే స్వపక్షమే విపక్షంగా మారిపోవడం. ఆ విధంగా కూటమి పెద్దలకే తల బొప్పి కట్టడం. డిసెంబర్ 31 రాత్రి ఓన్లీ ఫర్ లేడీస్ అంటూ న్యూ ఇయర్ వేడుకలు జరిపిన జేసీ తీరుతో కూటమి మధ్య చిచ్చు రాజుకుంది. మాధవీలత, సాధినేని యామిని టార్గెట్ గా జేసీ చేసిన వ్యాఖ్యలు స్టేట్ వైడ్ చర్చకు దారితీశాయి. మహిళల భద్రత కోసం ప్రశ్నిస్తే నోటికొచ్చినట్టు బూతులు తిడతారా, అలా మాట్లాడడం మాకు వచ్చు, కాకపోతే సభ్యతా సంస్కారం అడ్డొస్తుంది అనేశారు సాధినేని యామిని. అహంపూరితమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మానుకోవాలి. ఇక నా పైన కూడా నా కామెంట్ చేశారు, ఇక బతుకు తెరువు కోసము పార్టీలు మారి వచ్చిందని చెప్పని. 40 ఏళ్ళుగా ఒక పార్టీలో ఉండి బతుకు తెరువు కోసమో మరి ఇంకా ఏ తెరువు కోసమో తెలియదు కానీ పార్టీ మారినటువంటి వ్యక్తి మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. వరుస కాంట్రవర్సీలతో ఉడికిపోతోన్న తాడిపత్రిలో జనసేన ఇన్ఛార్జి శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అంటూ మరో బ్రేకింగ్ న్యూస్. పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. దొంగలతో చేతులు కలిపి వాటాలు పంచుకుంటున్నారు, పోలీసులే దందాలకు పాల్పడితే ఇక సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుంది అంటూ కాకీలపై చేసిన తీవ్ర ఆరోపణలే శ్రీకాంత్ రెడ్డిని ఇలా ఇరకాటంలో పడేశాయా? కాకి డ్రెస్ వేసుకుంటానే ప్రజల కోసం పని చేయకోకుండా మీకు అంటే ఏం చేసుకోవాలని నాకు అర్థం కావడం. మీరు లేదు మేము ఉండలేము, మేము చేయలేమంటే వెళ్ళిపోండి, వేరే వాళ్ళు పంపిస్తానండి. సార్ మాకు చేత కదా వెళ్ళిపోండి. ఎవిడెన్స్ ఉన్నా కానీ దానికి సంబంధించి చర్యలు తీసుకోకుండా దొంగ కేసులు మాలాంటి వాళ్ళ పెట్టేసి దాని మీద తీసుకోవాలని చూస్తాను. వివరణ కోసం వెళ్లిన సీఐ సాయి ప్రసాద్, జనసేన ఇన్ఛార్జి శ్రీకాంత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. మరో దారి లేక అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించారు పోలీసులు. ఎన్నికల సమయంలో తాడిపత్రి అల్లర్ల కేసుకు సంబంధించి విచారణ కోసమే పిలిపించాం అని పోలీసులు చెప్పడంతో కంగు తిన్నారు శ్రీకాంత్ రెడ్డి. 6 నెలల కిందట పెట్టిన కేసును తిరగదోడ్డం ఏంటి అంటూ వాపోయింది జనసేన. జేసీ వర్సెస్ బీజేపీ, పోలీసులు వర్సెస్ జనసేన, ఇలా ఇంట్రెస్టింగ్ గా మారింది తాడిపత్రి రాజకీయం.